యాదవ సచ్చినోడా. వాడు ఇంకా ఇల్లు కూడా దాటుండడా. అసలు వాణ్ణి ఇంటికి రాకుండా చేస్తే తప్ప ఇవన్నీ రావా. మళ్ళీ రాని చెప్తా. ఏంటి అసలు నీకు నువ్వేమనుకుంటున్నావురా? ఒకసారి అద్దంలో చూసుకో, గా తర్వాత గిటి చూడు. అయినా ఈ ఫేస్ ఎక్కడ? నీ ఫేస్ ఎక్కడ? వేడి మొహం నీది, పర్ఫెక్ట్ మగాడి లక్షణాలు నావి. నీ బాడీ ఏంటి, నా బాడీ ఏంటి? కద్దరు వేసుకునే పర్సనాలిటీ ఇది. ఇక్కడ 6 ప్యాక్ నీదేట్రా? అస్థి పంజరానికి బట్టలేసినట్టున్నావు. ఇక్కడ 72 కేజీలు, నువ్వు ఒక 45 ఉంటావా? ఇన్ని మెరుచున్న నాకే ఇక్కడ టికానా లేదు. పిల్ల పూర్తిగా పడక పడిగాపులు పడుతున్నాను. నీకొక పెళ్ళం పోయింది, ఇంకో పెళ్ళం రావాలి, ఇంకొకటికి లైన్ వేస్తున్నా. ఇక్కడ సింగిల్కే టికానా లేదు, నీకు మాత్రం 1+1 ఆఫర్ కావాలా? 1+1 ఆఫర్ ఏంటి? ఏంటంటావేట్రా? పాస్ ఆఫీస్ అంటూ వస్తూ పోతూ వైదేహికి లైన్ వేస్తావా? నన్నే సెట్ చేయమంటావా? ఇంకెప్పుడు ఇటు రావద్దు అంటే అటు భాగ్యమని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, ముహూర్తాలు పెట్టించుకుని వస్తాను అంటావా? అంటాను. ఇద్దరిని కాకపోతే 20 మందిని లైన్లో పెడతాను. అసలు నీకేంటి? నీకేంటంట? మగాణ్ణి, డబ్బు ఉంది, మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంది. నీ కండు ఉంటే ఏంటి, ఫేస్ ఉంటే ఏంటి, బాడీ ఉంటే ఏంటి, వెయిట్ ఉంటే ఏంటి? క్యాష్ ఉండాలి బాబు, పోషించే శక్తి ఉండాలి. అయినా నువ్వు ఇందాక చూసే ఉంటావుగా, అలా పలకరించగానే ఎలా మెలికలు పడుతూ సిగ్గుపడిపోయిందో భాగ్యమ్మ. అది నా లుక్ పవర్ అంటే అది. పాచిపళ్ళోడా, నాతో నీ కంపారిజన్ ఏంట్రా? నేను ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక క్లీనర్వి. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, నీ బాధ ఏంటి? భాగ్యమ్మని చేసుకుంటా, వైదేహిని మెయింటైన్ చేస్తా. ఎందుకమ్మా చొక్కాలు చించుకోవడం? ఇదిగో, ఇంకొకసారి ఆగమన్నా, ఇలాంటి వాగుడు వాగినా మడిచి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను. జాగ్రత్త. నాకు జాగ్రత్త చెప్తా. నీ చంపేస్తాను రా. అమ్మా బాబోయ్, నా తల పగలగొట్టేశాడు. ఎవరైనా ఉంటారండి? అమ్మా, అయ్యో బాబోయ్, నన్ను చంపేస్తున్నాడు రోయ్. అమ్మా, ఏమైంది? ఎందుకట్లా పడ్డారు? ఏమైంది? ఎందుకు పడ్డారు? నేను పడలేదు వైదు, ఇదిగో వెనకాల నుంచి ఈ పనుడే పడేశాడు. చూడు, బొప్పి కట్టింది. శంకరా, నువ్వు దోసినవా? ఎందుకు ఆ పిల్లగాన్ని పడేసినావు? ఎందుకంటే కోపం. నేను భాగ్యమని చేసుకోవద్దంట. తనకెవరు పిల్ల దొరకట్లేదు, బక్కుడివి, నీకు భాగ్యమ కావాలరా అని. నీకు బాడీ ఉందని ఇలా తలను పగలగొడతావా? చూస్తా నీ సంగతి. పోలీసులకు పంపించి చూస్తాను. సెల్లో వేసి కండలు కరిగేలాగా లాఠీతో కొట్టిస్తాను. చెయ్యమ్మే, పోలీసులు ఫోన్ చేయి. సార్ ప్లీజ్, మీరు పోలీసులకు పట్టిస్తే మళ్ళీ నేనే విడిపించాలి. అమ్మా, ఆయన లాకప్ లో ఉంటే ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాలి, వంట కూడా నేనే చేయాలి, జైలుకి క్యారేజ్ కూడా తీసుకెళ్ళాలి.
బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. ఓ అబ్బో, ఇన్నాళ్ళు ఈ ఆడంగి పనులు ఈడేసేస్తున్నాడా? సర్వెంట్ కదా, ఇంకెవరు చేస్తారు? అమ్మా సరే వైదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తానులే. నీకోసం వదిలేస్తున్నాను. లేకపోతే ఈయనకి చిప్పకూడు తినిపించేవాణ్ణి. పైగా నువ్వు అలసిపోతున్నావని వదిలేస్తున్నాను. ఈసారికి నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి నా జోలికొస్తే బోన్స్, తోలు, బాడీ అన్ని వేరువేరు చేయిస్తాను. మళ్ళీ నా విషయంలోకి వస్తావా? గింత చెప్పినాక ఇంకెందుకు వస్తాడు? ఇంకా రాడు. జాగ్రత్త. వెళ్ళొస్తాను వైదు. జాగ్రత్త సార్. మీ ఫోన్. ఒరే శంకరా, శంకరా, సంసకమిమ్మందా పట్టుగా ఈ నైట్ మూలైట్ నీతో స్వీట్గా. ఏమిరా శంకరా, ఏందిరా ఇది? బుద్ధి తక్కువ పనేం చెప్పు. కాని పనులు చేస్తావు, అయినాళ్లతో కానాళ్లతో తిట్లు తింటావు. అటు భాగ్యమ్మ తిట్లు తిడతది, ఇటు వైదేహి తిడతది. ఏమొచ్చినదిరా నీకు? ఇటువంటి పిచ్చి పనులేంది చెప్పు. వైదేహి కావాలి కావాలి అంటావు, అదేమో నిన్ను పనోడు చేసింది. చాకరీ చేయించుకున్నది కాక ఆడెవరో ఆఫీసర్ని తెచ్చి అడ్డమైన గడ్డి పెట్టించింది. అయినా వాణ్ణెందుకు కొడుతీవిరా? లేకపోతే ఏంటమ్మా, వాడు వైదు వైదు అంటూ తనతో సరసాలాడుతున్నాడు. అది కాక రాస్కెల్ మళ్ళీ భాగ్యమును కూడా పెళ్లి చేసుకుంటాడంట. అవునరా శంకరా, భాగ్యమని వద్దు వద్దు అనేటోడివి దానికొచ్చిన సంబంధాలు నువ్వెందుకు చెడగొడతా ఉన్నావు? పెళ్లి చేసుకుంటానన్న ఆ బాసగాన్ని ఎందుకు కొట్టినావు? వైదేహి యాడికి పోవద్దు, భాగ్యమ కూడా నాతోనే ఉండాలని మనసులో ఏమన్నా ఉన్నదా? ఉంటే చెప్పరా, గట్లుంటే చెప్పు. రాసిన ఇడుపు కాగితం రద్దు చేయిస్తాను, దాన్ని బతిమలాడి ఒప్పిస్తాను. అయినా దాన్ని బతిమలాడాల్సిన అవసరం కూడా లేదురా. నువ్వంటే దానికి చాలా ఇష్టం రా, వెంటనే ఒప్పేసుకుంటుంది శంకరా. చెప్పరా. చచ్చా, అదే నాకొద్దు. రాతే మళ్ళీ వాపస్ తీసుకునే సమస్య లేదు. నాకు ఏ భాగ్యం అక్కర్లేదు. వైదేహిని ఎప్పటికీ నా భార్య. ఛీ! తిట్లు తిట్టినా దెబ్బలు కొట్టినా వైదేహే కావాలన్నారా నీకు? నువ్వు మారినావేమో అనుకున్నాను. కుక్కతో ఒక బుద్ధి ఎప్పటికి మారాలరా? ఈ జన్మకు నువ్వు మారేటట్టు లేవురా. ఒరేయ్, పోలీసు దెబ్బలు పడితే గాని నువ్వు మారవురా. అనవసరంగా నేనే ఆపినా. అమ్మా, మరి లేకుంటే ఏందిరా? వైదేహి కోసం దాన్ని వదిలేస్తవి. వైదేహేమో నిన్ను పురుగును చూసినట్టు చూస్తా ఉండాది. ఒకసారి విడాకులిచ్చిరా అంటది, ఇంకోసారి పెండ్లి చేసిరా అంటది. నువ్వు తల ఊపుకుంటా పోతా ఉండావు. నువ్వు తలాడిస్తే మళ్ళీ తలకాయ బగల కొడతా ఉండాది. అసలు నీకు తలకాయ ఉందరా? దాంట్లో ఇంతన్న మెదడుందా లేక మట్టుండాదా? ఉంది కాబట్టే అసలు రహస్యం తెలుసుకున్నాను. ఏంద్రా నువ్వు తెలుసుకున్న రహస్యం? వాడు మంచోడు కాదని. దానికి తలకాయ బుర్రా కావాలన్నారా? చూస్తే తెలవదా? ఆడు ఎసుంటాడో తెలవదా? వాడు చేష్టలే చెప్తా ఉండే కదరా. అందుకేనమ్మా వాడు భాగ్యమని చేసుకోకూడదని ఆ పని చేసిన. వాడు భాగ్యమని చేసుకుంటే నా కథ తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆడుకుంటారు. వాడు వైదేహిని వదలటం. అందుకే అర్జెంటుగా భాగ్యమకి ఒక మంచి సంబంధం చూడాలి. వాడు నేనేం చెప్తే అది విన్నట్టాడు కావాలి. ఆ తర్వాత నేను వైదేహిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి. నేనే సంబంధం చూస్తాను, భాగ్యమ్మకి పెళ్లి చేస్తాను. ఏంది నువ్వు భాగ్యమ్మ పెండ్లి చేస్తావా? అది కూడా నువ్వు చెప్పినట్టు ఇనేటోని చేస్తావా? అదే కదమ్మా చెప్తున్నాను. నువ్వు చేస్తావు సరేరా, కానీ వాణ్ణది చేసుకోవద్దు. మంచి సంబంధమే చూస్తానని చెప్పినాను కదమ్మా. నీకు మంచిదైతే వాళ్ళకు మంచిదవ్వద్దా? మంచి ఎవరికైనా మంచిదే. మరి భాగ్యమ్మ మా అందరికి మంచిదైతే
నీకు మంచిగా ఎందుకు కనపడట్లేదురా? గా వైదేహి మా అందరికి చెడ్డైతే నీకు మంచి ఎట్లయిందిరా? అబ్బా, దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? నీ తెలివికి మంచి చెడు అసలు తెలుసారా? వెర్రిబాగులోడివి. అందుకే భాగ్యం నీకు నచ్చడం లేదు. పోమ్మా, ఎవరు ఎవరోళ్ళో తొందరలోనే తేలుద్ది. ఆగు, రేపట్లోగా సంబంధం చూస్తా, వారంలో అన్ని సెటిల్ అయిపోతాయి. నీ మొహం అయిపోతుందిరా. భాగ్యమ్మ పెండ్లి ఎట్లా చేస్తావు, గా వైదేహిని ఎట్లా చేసుకుంటావో నేను చూస్తానురా. అంటే నువ్వు అడ్డం పడతావా? లేకపోతే నిన్ను భాగ్యమ్మను విడిపోనిస్తానా? అమ్మా, నేను బతకడం నీకు ఇష్టం లేదా? అంత పెద్ద మాట అంటవేందిరా? మరి వైదేహి నది కాకపోతే ఈ జన్మెందుకమ్మా? చూడమ్మా, ఈ విషయంలో ఎవరొడ్డొచ్చినా ఆగే తెలియదు, మర్యాదగా ఉండదు. ఏంది వీడు? నువ్వు వచ్చేసావా? ఎలా ఉన్నావురా? ఏం ప్రశ్న ఇది? బాగుండబట్టే కదా నువ్వు పిలవగానే వచ్చాను. ఆయన రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నాగా, మళ్ళీ ఎలా ఉన్నావని అడుగుతావేంటి? సర్లే, లోపలికి పద. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? టోటల్గా నేనేది మర్చిపోలేదురా. సరే, పద. రేయ్. రారా. అమ్మా, అప్పలనాయుడు, చిలకమ్మా, సత్తమ్మా, భాగ్యమ్మా, అందరూ ఒకసారి ఇక్కడికి రండి. ఏటేటేటేటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా పేర్లెట్టి పిలిచేస్తున్నావేటి? పొగరు కపాలంకి ఎక్కినట్టున్నది. పని మన శుద్ధంగా వచ్చినది కదా. వరసలు పెట్టి అత్తయ్య మావయ్య అని పిలుద్దాం అంటే మీరేమన్నారు? అలా పిలవద్దు అన్నారు. అవును, మీరే అన్నారు కదా, గందుకే అట్లా పిలిచిండు. ఏంటి అట్టా పిలిచాడంటావు? మర్యాదగా శ్రీ రొయ్యలప్పలనాయుడు దొరగారు అని పిలవాలి. సరే, ఇక్కడ నుంచి అప్పలనాయుడు గారు అని పిలుస్తాను, సరేనండి? ఒరే ప్రసాద్, మా అమ్మరా. నమస్తే అండి. నమస్తే. అక్కడ దండం పెట్టినప్పుడు పేరు పేరు మమ్మల్ని ఎంత పిలిచినావు? తొందర పడకండి, మీకు నమస్కారం పెట్టిస్తా కదా. ప్రసాద్, నేను చెప్పా కదా, భాగ్యమ్మ అమ్మ నాన్న. జాగీదారు భాగ్యలక్ష్మి దేవి అని చెప్పు. భాగ్యలక్ష్మీదేవి గారిని పరిచయం చేసినప్పుడు అలాగే పిలుస్తానండి, శ్రీ 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 చిలకమ్మ నాయుడు గారు. ఇంతకీ ఈ పిల్లగాడు ఎవడో? మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా, ఇతనే పెళ్లి కొడుకు. నాకు బాగా తెలిసిన వ్యక్తి, నేనే సంబంధం తీసుకొచ్చాను. ఆ పిల్లని చూడ్డానికే వచ్చాడు. పెళ్లి కొడుకుని చూడమని నీకు చెప్పానా? మీరు చూస్తున్నారు, వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, కానీ చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు కదా. అందుకే రాజా లాంటి సంబంధం తీసుకొచ్చాను. రే ప్రసాద్, అదిగోరా, ఈ అమ్మాయి జాగీర్దారు భాగ్యలక్ష్మి దేవి గారు. ఒరే శంకర, నువ్వు సంబంధం తెచ్చుడిందిరా? నీకేమైనా పిచ్చి పట్టినాదా? కాదమ్మా, బాధ్యత. తన పెళ్లి లేట్ అయ్యే కొద్దీ నా పెళ్లి లేట్ అవుతుంది, అందుకే ధర్మంగా భావించి తీసుకొచ్చాను. ఏంటి దీని పెళ్లి చేయటం నీ బాధ్యత? ధర్మమా? ఏ గ్రంథంలో రాస్తున్నది, ఏ శాస్త్రంలో రాస్తున్నది? గ్రంథాలు శాస్త్రాల్లోని కాదు, నా మనసులో ఉంది, అందుకే చేశాను. ఇదిగో చూడండి, ఒకే ఇంట్లో ఉంటున్నాం. పాపం భర్త వదిలేసిన భార్య అలా నా కళ్ళెదురుగా ఉండగా నేను పెళ్లి చేసుకోవడం బాగుండదు అని తనకి సంబంధం తీసుకొచ్చాను. అందుట్లోని వీడు నాకు బాగా తెలుసు. వీడు చూడు బాగుంటుంది, ఆస్తి అంతస్తు అందం అన్నీ ఉన్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఇదిగో భాగ్యమా, ఇటు వీడికి ఇటు నీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఓహో, నీకే గ్యారంటీ లేదు, నువ్వు గ్యారంటీ ఇచ్చినాడువా? ఏంటి మాటలు నమ్మేసి అని పిల్లనిచ్చేసేయాలా? ఏంది బాబా ఇది? నువ్వు గ్యారెంటీ ఉండడం ఏంది? అయినా ఇలా సడన్ గా పట్టుకొచ్చి పిల్లని చూసుకో, పిల్లగాడిని చూసుకో అంటే ఎట్లా? ఎవరు, ఏంటి, కులం, గోత్రం, ఆస్తులు, అంతస్తులు అన్నీ తెలుసుకోవాలా వద్దా? ఏంటి
ఏంటి తెలుసుకోవాలి? అయ్యో పాపం మొగుడు వదిలేసి ఎదురుగా అచ్చట ముచ్చట లేక ఒక ఆడపిల్ల ఉంది అని జాలిపడి మంచి సంబంధం తీసుకొస్తే ఆయన్ని అనుమానిస్తారా? ఇంత బాధ్యత తీసుకున్న మనిషి అబద్ధాల సంబంధం తీసుకొస్తారా? తెలుసుకోవాలి, వేరే జడ్జితో ఎంక్వైరీ చేయించాలి, దర్యాప్తు జరిపించాలి అంటున్నారు. ఓ అమ్మాయి, పెళ్లి చేసుకోవాల్సింది అది. నువ్వు ఒడ్డుని కూర్చొని ఓ తెగ మాట్లాడేసే మాక. హలో 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 హలో, ఆగండి. నన్ను వదిలిపెట్టి మీ డిస్కషన్ ఏంటి? నా ఫ్రెండ్ నా గురించి చెప్పిందంతా నిజమా కాదానే కదా? వీడు నా ఫ్రెండ్, వీడు ఫ్రాడ్ కావచ్చు, కానీ నేను పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. నేను భాగ్యాన్ని చూడగానే ఫ్లాట్ అయిపోయాను. కళ్ళు నలుపుకొని మరీ చూశాను. ఆహా, ఏమందం ఏమందం! ఇంత అందమైన భార్య నాకు వస్తుందంటే కాదంటానా? ఇదిగోండి నా గురించి, నా బయోడేటా, ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి, పాస్పోర్టు, వీసా, బ్యాంక్ బ్యాలెన్స్, ఐటీ రిటర్న్స్, ఆస్తి వివరాలు అన్నీ తీసుకొచ్చి మీ ముందు పెడతా. చూసి చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే ఆ విషయం మాట్లాడుకుందాం. చాలా ఇంతకన్నా ఓపెన్గా ఎవరుంటారు? కావాలంటే చెక్ చేసుకోండి. మ్యారేజ్ అగ్రిమెంట్కి కావాలంటే బ్లాంక్ చెక్ రాసిస్తా. ఏంటి అప్పుడే చెక్కుల దాకా వెళ్ళారు? మీకు తను ఓకే అవ్వచ్చు, కానీ మా అక్కకు కూడా నచ్చాలి కదా. కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వరా? డేటా క్లియర్గా ఉంది కదా, ఇంకా ఆలోచించే అవసరం ఏముంది? మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడ. నీ డబ్బాను ఓ అంటే కొట్టుకుంటే సరిపోతుందేంటి? పోనీ మీరు కొట్టి చూడండి. ఆల్రెడీ మాడు కొట్టి తెచ్చాడు. ఈ డబ్బాని ఎవరు కొట్టినా సేమ్ సౌండ్. భాగ్యమ్మా, నీకు ఓకేనా? నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. వెయిట్ చేస్తూ ఇక్కడే కూర్చుంటా. టేక్ యువర్ ఓన్ టైం. సింగిల్గా ఆలోచించుకుంటావా? ఎవరైనా తోడు రమ్మంటావా? వెళ్ళండి వెళ్ళండి. ఏటయ్యా ఇది? రే ప్రసాద్, అదిగోరా ఈ అమ్మాయి జాగీర్దారు భాగ్యలక్ష్మి దేవి గారు. భాగ్యమ్మా, నీకు ఓకేనా? ఒరే శంకరా, ఇట్లా రారా. ఎక్కడికి చెప్తాను రారా. ఇంద్రా, ఏంది బుద్ధి తక్కువ పని? నీ పెండ్లానికి నువ్వే సంబంధం తెచ్చుడిందిరా. బాధ్యత ధర్మం అనుడింది. అవునరా, భాగ్యమే నీ పెండ్లమని తెలుసా వానికి? తెలుసమ్మా. వదిలేసినాక ఇంకా నా పెళ్ళమేంది? వదిలేసిన పెళ్ళమని కూడా తెలుసు. ఏంది వైద్య ఈ బాధ? పులిబోన్లో జింక పిల్ల చిక్కినట్టయింది. పోయి పోయి ఆయనే పెళ్లి కొడుకుని తీసుకొచ్చాడు. పొద్దంటే ఒక బాధ, సరే అంటే పెళ్లి పెట్టలెక్కాలి. ఏదో మనం నాటకం ఆడి ఆయనలో మార్పు తీసుకొద్దాం అని చూస్తే మనం తీసుకున్న గోతులో మనమే పడ్డట్టయింది. నచ్చలేదు అనొచ్చు, కారణం ఏంటని నిలదీస్తాడు. చెప్పలేను. ఏదో ఒకటి చెప్తే వాడు వినేలా లేడు. బాగా చెప్పి తీసుకొచ్చినట్టున్నాడు ఆయన. కంగారు పడకు భాగ్యక్క, ప్రతి ప్రశ్నకి సమాధానం, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది.